హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దేవ రమాదేవి ఫోటో దగ్గర నిలబడి ఇక తనతో గడిపిన ఆ క్షణాలని గుర్తుకు తెచ్చుకుంటాడు. ఏంటే రమాదేవి, నీతో కాపురం చేశాను, ఒక బిడ్డకి తండ్రిని కూడా అయ్యాను, కానీ ఆస్తి మొత్తం నా పేరు మీద రాయమని ఎంత బ్రతిమిలాడానా, నువ్వు రాయడం లేదు. అందుకే నిన్ను కావాలని పైకి పంపించాను. కానీ ఆ బాలరాజు నా నుండి తప్పించుకొని ఆ నిజాన్ని చిన్నీకి మొత్తం పూర్తిగా చెప్పాడు. ఇప్పుడు నిజం తెలుసుకున్న చిన్ని నా నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెట్టాలనుకుంటుంది. చూడు, నీలాగే ఆ కావేరీలాగే చిన్నిని కూడా పైకి పంపిస్తాను అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇంతలోనే చిన్ని దేవా దగ్గరికి వెళ్తుంది. చిన్నిని చూసిన దేవా ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇక వెంటనే చిన్ని, ఏంటండి, ఏంటి ఫోటోలో నన్ను చూడగానే మీరు మొత్తం షాక్ అయిపోయినట్టున్నారు అనగానే అప్పుడు దేవా, ఏంటి షాక్ అయిపోవడమా, అయినా నిన్ను చూస్తే నాకేంటి భయం అనేసరికి అప్పుడు చిన్ని, ఎందుక, నీ గురించి నిజం నాకు తెలిసినందుకు మీరు చాలా భయపడుతున్నారు. చూడు, ఏదో ఒకరోజు నీ నిజస్వరూపాన్ని అందరి ముందు బయట పెడతాను. మ్యాడీ ఎంతగా ప్రేమిస్తున్న నిన్ను అప్పుడు చీ అనేలా, నా కన్న తండ్రి నన్ను ఇంత మోసం చేశాడా అనేలా నేను చేస్తాను అని చెప్పి ఇక చిన్ని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అది విన్న దేవా మాత్రం, చూడు చిన్ని, నీకు నిజం తెలిసిపోయిందన్న విషయం నాకు తెలుసు. అందుకే నిన్ను కూడా పైకి పంపించాలనుకుంటున్నాను. తొందరలోనే నీకు ముహూర్తం పెడతాను అని చెప్పి వెంటనే తన ఫోన్ తీసి ఇక దేవా తన మనుషులకి ఫోన్ చేస్తాడు. దేవా నుండి ఫోన్ రావడంతో వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అనగానే అప్పుడు దేవా, చూడండిరా, ఎంత తొందరగా దాన్ని పైకి పంపిస్తే అంత మంచిది. లేకపోతే ఏ క్షణం నా నిజస్వరూపం అందరి ముందు బయట పెడుతుందో అని కంగారుగా ఉంది. ఆ బాలరాజు నా నుండి తప్పించుకొని చిన్నికి మొత్తం నిజం చెప్పేశాడు. ఇప్పుడు నా గురించి తెలుసుకున్న ఆ చిన్ని ప్రతి క్షణం నాకు నరకం చూపిస్తుంది, తట్టుకోలేకపోతున్నాను అని దేవా చెప్పగానే అప్పుడు వాళ్ళు, సరే సార్, మీరు చెప్పినట్టే ఆ చిన్నిని లేపేస్తాం అని చెప్పి ఇక ఫోన్ పెట్టేశారు. ఇక దేవా మాత్రం, వసి చిన్ని, ఎన్ని రోజులు నువ్వు నా గురించి నిజాన్ని బయట పెడతావన్న భయం ఉండేది, కానీ ఈ రోజుతో ఆ భయం పూర్తిగా పోయింది. ఎందుకంటే నా మనుషులు నిన్ను పైకి పంపించడానికి ప్లాన్ రెడీ చేసుకున్నారు అని చెప్పి దేవా సంతోషపడుతూ ఉంటాడు. ఇక చిన్ని మ్యాడీకి సేవలు చేస్తూ మ్యాడీని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఇక మ్యాడీ మాత్రం చిన్ని గురించే ఆలోచిస్తూ చాలా సంతోషపడుతూ ఉంటాడు. నేను ఎంత అసహించుకున్నా చిన్ని మాత్రం నా మీద మరింత ప్రేమ పెంచుకుంటుంది. నేను చిన్నిని బాధ పెడుతున్నానా, లేక చిన్ని మాటలు నమ్మట్లేనా, ఒకవేళ చిన్ని చెప్పిందే నిజమై ఉంటే అప్పుడు పరిస్థితి ఏంటి అని మ్యాడీ అనుకుంటూ ఉండగా ఇంతలోనే చిన్ని, చూడు మ్యాడీ, నీకు కావలసిన టాబ్లెట్స్ అయిపోయాయి. నేను వెంటనే బజారుకి వెళ్ళి కొన్ని టాబ్లెట్స్, నీకు కావలసిన ఫ్రూట్స్ తీసుకొని వస్తాను అని చిన్ని అంటుంది. ఆ మాటలు విన్న మ్యాడీ, చూడు, నా కోసం నువ్వు ఏమీ తేనవసరం లేదు, అయినా పని వాళ్ళు ఉన్నారు కదా, నువ్వెళ్ళడమేంటి అనగానే అప్పుడు చిన్ని, చూడు మ్యాడీ, నా భర్త కోసం నేను ఏదైనా చేస్తాను, నా భర్త చేసే ప్రతి పనిని నేను ఆనందం చూసుకుంటాను అని చెప్పి ఇక చిన్ని వెంటనే మ్యాడీకి టాబ్లెట్స్ తీసుకురావడానికి బజారుకు వెళ్తుంది. ఇక అలా రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఇంతలోనే రౌడీలు చిన్నీని చూస్తారు. ఒరేయ్, చిన్ని ఒంటరిగా కనిపిస్తుంది, పదరా ఆ చిన్నీని లేపేద్దాం అని చెప్పి ఇక వెంటనే రౌడీలు చిన్ని దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడతారు. ఇక అది చూసిన చిన్ని, ఏయ్ ఎవర్రా మీరు, ఎందుకు నాకు అడ్డుగా నిలబడ్డారు, పక్కకి తప్పుకోండి అంటూ ఉంటే అప్పుడు వాళ్ళు, ఏంటి పక్కకు తప్పుకోవాలా, ఏంటే ఆ రోజు రాత్రి ఏమని మాట్లాడావు, మమ్మల్ని చంపేస్తావా అంటే అంత ధైర్యవంతురాలివా, అయినా ఆ రోజు నీకు ఒక హీరో వచ్చి కాపాడాడు కదా, ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారే అని చెప్పి ఇక రౌడీలు చిన్నిని బలవంతంగా తీసుకొని అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. ఇక చిన్ని మాత్రం, ప్లీజ్ నన్ను కాపాడండి
అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే అటుగా వెళ్తున్న హాఫ్ టికెట్ చిన్నిని చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఎవరు వాళ్ళు, చిన్నిని ఎందుకు లాక్కెళ్తున్నారు అని చెప్పి ఇక హాఫ్ టికెట్ వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి, ఒరేయ్ మర్యాదగా నా చిన్నిని వదిలేయండి, లేకపోతే మీ ప్రాణాలు తీసేస్తాను అని హాఫ్ టికెట్ అంటూ ఉంటాడు. అప్పుడు రౌడీలు, ఒరేయ్ నువ్వు ఎంత ఉన్నావురా, తిప్పి కొడితే జానలేవు, అలాంటిది నువ్వు మమ్మల్ని మాకు వార్నింగ్ ఇస్తావా అని చెప్పి ఇక రౌడీలు హాఫ్ టికెట్ని కొడుతూ ఉంటారు. ఇక ఇంతలోనే హాఫ్ టికెట్ తన ఫోన్ తీసి వెంటనే మ్యాడీకి ఫోన్ చేస్తాడు. ఇక హాఫ్ టికెట్ నుండి ఫోన్ రావడంతో మ్యాడీ, ఇదేంటి ఈ టైంలో హాఫ్ టికెట్ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి, అసలు వీడికి నాతో ఏం పని ఉంది అని చెప్పి ఇక ఆ ఫోన్ని పక్కకు పడేస్తాడు. హాఫ్ టికెట్ పదే పదే ఫోన్ చేయడంతో మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేసి, ఏంటి ఏంటి హాఫ్ టికెట్ అనగానే అప్పుడు హాఫ్ టికెట్, మ్యాడీ బాబు ప్లీజ్ నీకు దండం పెడతాను, ఎవరో రౌడీలు చిన్నిని ఏడిపిస్తున్నారు, ప్లీజ్ మ్యాడీ వెంటనే చిన్నిని కాపాడు ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటాడు. ఆ మాటలు విన్న మ్యాడీ ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. ఇదేంటి, ఇప్పుడు నేను చిన్ని దగ్గరికి వెళ్ళే పరిస్థితి లేదు, మరి ఇప్పుడు చిన్నిని ఎవరు కాపాడతారు, ఆ రోజు కూడా చాలాసార్లు చిన్ని మీద ఇలా అటాక్ జరిగింది, ఎవరో కావాలని చిన్నిని ఇలా చేస్తున్నారు, ఎలా, ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి అనుకుంటూ వెంటనే మ్యాడీ బావా బావా అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న వరుణ్ వెంటనే మ్యాడీ దగ్గరికి వచ్చి, ఏంటి బావా ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు మ్యాడీ, బావా ఎవరో చిన్నిని రౌడీలు ఏడిపిస్తున్నారంట, ప్లీజ్ బావా నువ్వు వెంటనే వెళ్ళి చిన్నిని కాపాడు అని చెప్పగానే ఇక వరుణ్ ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే సరే బావా నేను వెంటనే చిన్నిని కాపాడి తీసుకొస్తాను అని చెప్పి ఇక బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలోనే చందు అటుగా వెళ్తూ ఉంటాడు. కొంతమంది రౌడీలు ఒక అమ్మాయిని ఏడిపిస్తూ ఉండడం చూసిన చందు, ఇదేంటి, ఎవరో ఆ రౌడీలు ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారేంటి అని చెప్పి ఇక వెంటనే చందు అక్కడికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఉన్నది ఎవరో కాదు, మధును చూసిన చందు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, మధు వీళ్ళ దగ్గర ఉందేంటి అని చెప్పి ఇక చందు వెంటనే ఆ రౌడీలని కొడుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక మధుకి కాస్త దెబ్బలు తగలడంతో ఇక చందు, ఏంటి మధు ఏం జరిగింది, అసలు నువ్వు వాళ్ళ దగ్గర ఉండడమేంటి అని చందు అంటూ ఉంటే అప్పుడు మధు తన మనసులో, నేను చిన్ని అని ఇంకా చందుకు తెలియదు, అందుకే నన్ను మధు అని పిలుస్తున్నాడు, నేను చందుకి మధులాగే పరిచయం అయ్యాను కదా, అందుకే అలా అంటున్నాడు అనుకొని వెంటనే, చిన్ని చూడు మధు, ఎవరో రౌడీలు నన్ను చంపడానికి వస్తున్నారు, అందుకే కాపాడండి మిమ్మల్ని పిలిచాను, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు మధు నీకేమీ కాదు అని చెప్పి ఇక వెంటనే చందు హాఫ్ టికెట్ ఇద్దరూ కలిసి మధుని హాస్పిటల్కి తీసుకువెళ్తారు. ఇక అక్కడ చందు, డాక్టర్ తనకు ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ ఉంటే అప్పుడు డాక్టర్ సరేనండి అని చెప్పి ఇక చిన్నిని లోపలికి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ చేస్తారు. ఇక ఇంతలో డాక్టర్ బయటికి వస్తాడు. డాక్టర్ని చూసిన చందు, ఏం డాక్టర్ ఏమైంది, తనకి ఎలాంటి ప్రమాదం లేదు కదా అంటూ ఉంటే అప్పుడు డాక్టర్, లేదు బాబు, కాస్త స్వల్ప గాయాలే కావడంతో తనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, కాసేపటి తర్వాత తనని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెప్పగానే ఇక అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక హాఫ్ టికెట్ మాత్రం ఎలాగైనా చిన్ని గురించి మ్యాడీకి చెప్పాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక మ్యాడీ చిన్ని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. వరుణ్ వెళ్ళి ఇంతసేపైనా ఇంకా ఎటువంటి రెస్పాన్స్ లేదేంటి, వరుణ్ ఇంకా ఫోన్ చేయడం లేదేంటి అని చెప్పి అనుకుంటూ ఉండగా ఇక మ్యాడీ తన ఫోన్ తీసి వరుణ్కి ఫోన్ చేయబోతూ ఉంటాడు. ఇంతలోనే హాఫ్ టికెట్ నుండి మ్యాడీకి ఫోన్ వస్తుంది. ఇదేంటి, హాఫ్ టికెట్ మళ్ళీ ఫోన్ చేశాడు అని చెప్పి వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు హాఫ్ టికెట్ అనగానే అప్పుడు హాఫ్ టికెట్, మ్యాడీ మధుని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం,
పాపకు చిన్నికి చాలా దెబ్బలు తగిలాయి అని చెప్పడంతో ఇక మ్యాడీ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే హాఫ్ టికెట్, నేను హాస్పిటల్కి వస్తున్నాను అని చెప్పి మ్యాడీ వెంటనే చిన్ని కోసం హాస్పిటల్కి వస్తాడు. ఇక తను ఐసీలో ఉండడం చూసిన మ్యాడీ వెంటనే మధు దగ్గరికి వెళ్ళి, ఏంటి, ఏం జరిగింది చిన్ని, అసలు ఎవరా రౌడీలు, నిన్నెందుకు చంపాలనుకున్నారు అనగానే అప్పుడు చందు, చూడు మ్యాడీ, ఎవరో పాపం మధుకి బాగా కొట్టారు, నేను వెళ్ళకపోయింటే పాపం మధు వాళ్ళ చేతిలో చనిపోయి ఉండేది అని చెప్పగానే ఇక మ్యాడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే చెప్పు చెప్పు చిన్ని, ఎవరా రౌడీలు అనేసరికి ఇక ఆ మాటలు విన్న చందు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి మ్యాడీ, చిన్ని ఏంటి, తను మధు కదా, చిన్ని అని పిలుస్తున్నావేంటి అనగానే అప్పుడు మ్యాడీ, అవును చందు, తను ఎవరో కాదు, నా చిన్నప్పటి నా ప్రాణ స్నేహితురాలు చిన్ని, వాళ్ళ అమ్మ పేరు కావేరి, వాళ్ళ నాన్న బాలరాజు. ఇన్ని రోజులు నాకు మధుగా పరిచయం అయ్యి మధుగానే నా చేత తాళి కట్టించుకొని నన్ను మోసం చేసింది. కానీ ఇప్పుడు రౌడీల చేతిలో ఇలా జరగడం నేను తట్టుకోలేకపోతున్నాను అని మ్యాడీ అంటాడు. ఇక ఆ మాటలు విన్న చందు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. చిన్ని, నువ్వా, ఇన్ని రోజులు ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే అప్పుడు మ్యాడీ, ఏంటి చందు, నువ్వేంటి అంత ఫీల్ అవుతున్నావు అనగానే అప్పుడు చందు, మ్యాడీ, నేను ఎవరో కాదు, నేను కూడా లోహి వాళ్ళ అన్నయ్యని, లోహిత వాళ్ళ అన్నయ్య చందుని అని చెప్పగానే ఇక మ్యాడీ ఒక్కసారి షాక్ అవుతాడు. చందు, నువ్వా, నువ్వు ఇన్ని రోజులు అందరం మనం కలిసే ఉన్నా ఒకరి ఒకరం మనం తెలుసుకోలేకపోయాం, కానీ ఈ చిన్నీకి అన్నీ తెలిసినా మనతో ఏదీ చెప్పలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడు మా చందు మాత్రం, లేదు మ్యాడీ, నువ్వు చిన్నీని తప్పుగా అర్థం చేసుకున్నావు, అసలు మీ అమ్మని చంపింది చిన్ని వాళ్ళ అమ్మ కావేరి కాదు, అదంతా అబద్ధం, కావాలనే మా అత్తయ్యని ఈ కేసులో ఇరికించి జైలుకు పంపించారు, అసలు దీనికంతటి కారణం మీ నాన్నే, మీ నాన్న బాలరాజంకుల్ ప్రాణ స్నేహితులు, ఆ రోజు మీ నాన్నే మీ అమ్మని చంపి ఆ నేరాన్ని కావేరి అత్త మీద వేశాడని మా నాన్న చనిపోతూ నాకు చెప్పాడు, అందుకే ఏ రోజైనా నువ్వు అత్తని చిన్నిని కాపాడమని నాతో చెప్పాడు, కానీ ఇక అత్త చిన్ని ఎక్కడ ఉండ్రో నాకు తెలియలేకపోయింది, కానీ ఇప్పుడు ఈ పరిస్థితుల్లో చిన్ని నాకు ఎదురవుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను. చూడు, ఇంకొకసారి కావేరి చిన్ని గురించి తప్పుగా మాట్లాడితే నేను ఊరుకోను అని చందు చెప్పగానే ఇక మాటలు విన్న మ్యాడీ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి చందు, నిజమా, నువ్వు చెప్పేది నిజమా అనేసరికి అప్పుడు చందు, అవును మ్యాడీ, నేను చెప్పేది నిజం, కావాలంటే నువ్వు ఇంటికి వెళ్ళి మీ నాన్నను నిలదీయి, అసలు విషయం నీకే తెలుస్తుంది, లేకపోతే కొద్ది రోజులు ఓపిక పట్టు, మీ అమ్మని ఎవ్వరు చంపారో వాళ్ళ గురించి తప్పకుండా నీకు నిజం తెలుస్తుంది అని చందు అనగానే అప్పుడు మ్యాడీ, సరే చందు, నువ్వు చెప్పినట్టే చేస్తాను, కొద్ది రోజులు ఓపిక పడతాను, మా అమ్మని ఎవరు చంపారో వాళ్ళ గురించి నేను నిజం తెలుసుకుంటాను అని మ్యాడీ అనగానే అప్పుడు ఇంతలోనే చిన్ని స్పృహలోకి వస్తుంది. ఇక మ్యాడీని చూసిన చిన్ని చాలా బాధపడుతూ ఉంటుంది. మ్యాడీ, నేను నిజం చెప్తున్నాను, మీ అమ్మని చంపింది మా అమ్మ కావేరి కాదు, ఎందుకంటే మా అమ్మకు అంత ధైర్యం కూడా లేదు, అయినా తల్లికి ఒక కొడుకుని దూరం చెయ్యాలనుకోదు, కన్న ప్రేమని ఎందుకు దూరం చెయ్యాలనుకుంటుంది అని చెప్పి ఇక చిన్ని అంటూ ఉంటే ఆ మాటలు విన్న మ్యాడీ, చిన్ని, ఇప్పుడు నీకు అసలే ఒంట్లో బాగోలేదు, ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు, సరే కొద్ది రోజులు ఓపిక పట్టిన తర్వాత అప్పుడు ఎవరో నిజం తెలుసుకుంటాను, నువ్వేమీ బాధపడకు, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక మ్యాడీ చందు ఇద్దరూ కలిసి చిన్నిని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక అది చూసిన దేవా నాగవల్లి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక నాగవల్లి, ఏంటి బావా, ఇది మళ్ళీ తప్పించుకుంది, ఇదేంటి, ఎప్పుడు ప్లాన్ వేసినా ఇది మాత్రం తప్పించుకుంటూనే ఉంది, నిజంగా ఆ స్వామీజీ చెప్పినట్టు మ్యాడీని చిన్నిని ఎవరు విడదీయలేరా, వీళ్ళిద్దరూ శాశ్వతంగా భార్యాభర్తల్లాగానే ఉండిపోతారా అని చెప్పి నాగవల్లి అనగానే అప్పుడు దేవా, లేదు నాగవల్లి, ఎలాగైనా ఆ చిన్నిని నేను కావేరి దగ్గరికి పంపిస్తాను, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి అంటూ ఉంటాడు.
ఇక మ్యాడీ మాత్రం నానా కావాలని చిన్నిని ఎవరో పదే పదే చంపాలని చూస్తున్నారు. వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను, వాళ్ళని పోలీసులకి పట్టిస్తాను అని చెప్పి ఇక మ్యాడీ అనగానే ఆ మాటలు విన్న దేవా ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంట్రా చిన్నిని చంపాలనుకోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనగానే అప్పుడు మ్యాడీ అవునానా కావాలని ఎవరో చంపాలని చూస్తున్నారు, అందుకే నేను చెప్తున్నాను కదా, అసలు చిన్ని మీద ఇలా ఎవరు ప్రయత్నం చేస్తున్నారో నేను తెలుసుకొని వాళ్ళ సంగతి చెప్తాను అని మ్యాడీ అంటూ ఉంటే అప్పుడు చందు లేదు మ్యాడీ వాళ్ళు ఎవరో నాకు తెలుసు, కావాలనే వాళ్ళు చిన్నిని ఇలా చేస్తున్నారు, ఏదో ఒకరోజు వాళ్ళ నిజ స్వరూపం బయటపడిపోతుంది, ఆ రోజే వాళ్ళ సంగతి నేను చెప్తాను అని చందు అనగానే ఇక ఆ మాటలు విన్న దేవా నాగవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఈ విధంగా చందు ద్వారా దేవా నిజస్వరూపం తెలుసుకొని చిన్నికి క్షమాపణ చెప్పిన మ్యాడీ షాక్లో దేవా నాగవల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.